అనకాపల్లి జిల్లా డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీఎస్పీ శ్రావణి అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 2 ఇళ్లలో చోరీ చేసిన ముఠాను అరెస్టు చేసిన అనకాపల్లి రూరల్ పోలీసులు ఈ నెల 1వ తేదీన అనకాపల్లి కొండకొప్పాక గ్రామంలో మొదటి కేసు నమోదు కాగా వెంటనే అదే రోజు మరొక 3 చోరీలకు పాల్పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారం రోజుల్లోనే ఈ దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరి వద్ద నుంచి సుమారు 3 కేజీల వెండి, 2 తులాల బంగారం, ఒక ల్యాప్టాప్, పట్టు చీరల రికవరీ చేశారు. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన రూరల్ సిఐ ఎస్ఐలను అభినందించారు. దొంగల ముఠాను అరెస్ట్ చేయడంలో ఈరోజు అనకాపల్లి జిల్లా పోలీసులు విజయం సాధించారు. దీనికి సంబంధించి ఎస్పీ శ్రీ తుహిన్ సింహా ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మా పోలీస్ టీమ్ బృందాల వారీగా ఏర్పడి యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ మేము వీళ్ళని పట్టుకోవటం జరిగింది. వీళ్ళు వచ్చేసి సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేయడం జరిగింది. ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి 1st మేకి 14 hours కొండకొప్పాక గ్రామంలో రిటైర్డ్ షిప్ యార్డ్ ఉద్యోగి శ్రీ మరుబాక సత్యనారాయణ గారిలో ఫస్ట్ అఫెన్స్ చేశారు. అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ మనవల్ని పరామర్శించడానికి అనేసి అచ్చును వాళ్ళ వైజాగ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి 1 తులం బంగారపు గొలుసు అండ్ 1/4 తులం బంగారు ఉంగరం అండ్ 5,000 రూపీస్ క్యాష్ అది దొంగతనం చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఇమీడియట్లీ మాకు కంప్లైంట్ రాగానే మాకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ మాకు సెకండ్ కంప్లైంట్ వచ్చింది. ఫస్ట్ రోజే అరౌండ్ 3 o'clock in the afternoon పీలా బాల గణపతిరావు గారు అంటే బాబ్జీ గారి ఇంట్లో కూడా సిమిలర్ గానే ఒక అఫెన్స్ జరిగింది. ఒక 1 lakh నగదు అండ్ ఒక 2 kgs సిల్వర్ అండ్ ఒక ఐఫోన్ మిస్ అయింది అని చెప్పేసి మాకు సిమిలర్ గా కంప్లైంట్ రావడం జరిగింది. ఇమీడియట్ గా ఇదేదో గ్యాంగ్ పని అని చెప్పేసి శ్రీ తుహిన్ సింహా ఐపీఎస్ ఆదేశాల మేరకు మేము కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అనకాపల్లి రూరల్ అశోక్ అండ్ ఎస్ఐ రవి అండ్ ఎస్ఐ భాస్కరరావు గారు చాలా బాగా వర్క్ చేశారు. ఇందులో ఏవైతే సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయో ఆ ఫుటేజెస్ ఆధారంగా మేము యాక్చువల్లీ అఫెండర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సిమిలర్ గానే అదే రోజు మాకు 3rd కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. టౌన్ లో వీ హ్యావ్ ఒక డెల్ ల్యాప్టాప్ అండ్ ఒక హోండా సిటీ కార్ తాళాలు అండ్ పట్టు చీరలు మిస్ అయినాయి అని చెప్పేసి టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా మాకు కంప్లైంట్ వచ్చింది. సో వి థాట్ దిస్ ఫెలో మస్ట్ బి సంథింగ్ ఏదో గ్యాంగ్ కి సంబంధించిన రెగ్యులర్ గా అఫెన్సెస్ చేసుకుంటా పోతున్నాడు ఒక ప్లేస్ కి వస్తే అని అర్థమైంది. సో టీమ్స్ ఫామ్ చేసి మేము వాడిని ఈ రోజు 4 o'clock పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మేము వాడిని అరెస్ట్ చూపిస్తాము. సో ఇతన్ని ఇంట్రాగేట్ చేయడంగా మాకు తెలిసిన విషయం ఏంటంటే నాట్ జస్ట్ ఇన్ అనకాపల్లి, ఇతను తెలంగాణలో ఈవెన్ హైదరాబాద్ లో ఒక 2 అఫెన్సెస్ చేశాడు అండ్ తునిలో కూడా అఫెన్సెస్ చేశాడు అని చెప్పి తెలుసు.